మలయాళం సినిమా ప్లూటో. ఈ ప్లూటో సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇది పెద్ద కొత్త కథ కాదు. కోయిమిల్గయ్య అదే కథ ఈటీ స్పిల్బర్గ్ తీశాడు. దాన్ని కోయిమిల్గయ్య అని తీశారు. కోర్స్ ఈ స్క్రిప్ట్ అంతా సత్యజిత్ రే రాసిన ఈటీ సినిమా నుంచి స్క్రిప్ట్ నుంచి తీసేసిందని దొంగిలించిందని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. అంటే సత్యజిత్ రే హాలీవుడ్ స్టూడియోస్కి ఆ స్క్రిప్ట్ రాసినట్లు, దాన్ని స్పిల్బర్గ్ తీసుకున్నట్లు చాలా వరకు ఇంటర్నెట్లో చెప్తారు. అదే కదా, ఓ ఏలియన్ భూగ్రహం మీదకి వస్తుంది, ఒక అతనితో దోస్తీ చేస్తుంది, ఆ తర్వాత దాన్ని తిరిగి పైకి ఎలా పంపించాలన్నదే కదా. ఈ సినిమాలో కథ కూడా అంతే. అయితే జాదూకి ఎండ ధూప్ ఎలాగో ఇక్కడ ప్లూటోకి ఆల్కహాల్ అలాగా. ఈ ప్లూటో ఉండే గ్రహంలో ఆల్కహాలే చెరువులు అనమాట. అంటే చెరువులన్నీ కూడా సారాతో నిండిపోయి ఉంటాయి, అమృతంతో. అవి దాగి సరిగ్గా చదవని ప్లూటో ఇంట్లో తిట్టారని పైనుంచి కిందకు వస్తాడు. ఇక్కడ అన్నిట్లోనూ ఫెయిల్యూర్ అయిపోయి పనికిమాలినోడని తిట్టించుకుంటున్న హీరోతో దోస్తీ చేసి అతనికి ఏదైనా శక్తులు ఇస్తాడంటే ఏమీ ఉండవు. ఈ ఏలియన్ ప్లూటోకి ఏమీ రావు. గాయాలు మాంచలేడు, దేన్నైనా గాల్లో తేల్చలేడు, ఇలాంటివన్నీ ఏ శక్తులు ఉండవు. కానీ అతనికి ఒక శక్తి ఉంటుంది. అది ఏంటి? అది క్లైమాక్స్లో హీరోకి ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ శక్తి ఏంటో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. హీరో ఎప్పుడో ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ సీజన్లో కనపడ్డాడు. ఈ హీరో పర్వాలేదు, యాక్టింగ్ ఓకే, బాగానే ఉన్నాడు. ఇక ప్లూటో ఏలియన్గా వచ్చిన వ్యక్తి చూడడానికి చిరాగ్గా అనిపిస్తాడు, ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. ఎలా ఉంటాడంటే అనకుండా బాగా నవిలి వదిలేసి ఊసేసిన బల్లిలా ఉంటాడు. ఏదో చూసాం కదా అని చూసాం అంతే. ఇక డిఫరెంట్ జాతుల మీద, డిఫరెంట్ జంతువుల మీద ప్రయోగాలు చేసి వాటిని సృష్టించి వాటిని చనిపోయేలా చేసే ఓ విలన్ ఉంటాడు. ఈ విలన్ గడ కూడా చాలా మలయాళ సినిమాల్లో నటించాడు. అతని యాక్షన్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఓవర్ యాక్షన్లో అయిపోయింది క్లైమాక్స్కి వచ్చేసరికి. ఆ ఏలియన్ షిప్ చూస్తే అదేదో గుండెకి సంబంధించిన టైప్లో తయారు చేశారు వెరైటీగా. అదేం పెద్ద అందంగా ఆకట్టుకోలేదు. ఫ్లయింగ్ సాసర్ల షేప్లో కూడా ఉన్నది. ఓకే, ఆ పాటలు ఏమో ఆకట్టుకోవు, ఫోటోగ్రఫీ ఓకే, విజువల్ ఎఫెక్ట్స్ పర్వాలేదు. ఇది మలయాళంలో రిలీజ్ అయింది. నాకైతే ఈ సినిమా అంతగా నచ్చదు. ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో ఎమోషన్ ఉండాలి. ఉదాహరణకి జాదూకి హృతిక్ రోషన్కి ఉండే సంబంధం గుండె బరివెక్కేలా చేస్తుంది. ఈ సినిమాలో అలాంటి సీన్లు ఏమి ఉండవు. క్లైమాక్స్లో వాళ్ళిద్దరూ టాటా చెప్పుకునేటప్పుడు కూడా మనకు అంత ఫీల్ రాదు, వాళ్ళిద్దరూ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?